హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు కర్సర్ ఏ గురించి చెప్పబోతున్నాను. ఇది ఒక పవర్ఫుల్ ఏఐ కోడ్ ఎడిటర్. దీన్ని మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కర్సర్ అని టైప్ చేయండి అండ్ యూ విల్ గెట్ ద వెబ్సైట్. అండ్ దిస్ ఈస్ ద వెబ్సైట్. ఇక్కడ మీరు డౌన్లోడ్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ ఇట్ ఈస్ కంపాటబుల్ విత్ విఎస్ కోడ్. అందులో ఉన్న ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ విల్ జనరేట్ ద కోడ్ అండ్ మనకు అది కోడ్ ప్రిడిక్షన్స్ కూడా ఇస్తుంది. ఫర్ సపోజ్ హియర్ ఒక మాక్ యూజర్ డేటా ఉంది. దీన్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రెస్ కంట్రోల్ ఎల్ ఫర్ get a prompt window, and here I will give the prompt: change the mock user data to best user. Change the mock user data attributes to best user. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అండ్ ఇప్పుడు మనకి ఇది కోడ్ని జనరేట్ చేస్తుంది. ఇది ఫ్రీలాన్సర్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి చాలా యూస్ఫుల్. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ మనకు ఒక కోడ్ని ఇది జనరేట్ చేసింది. అండ్ హియర్ ఐ వాంట్ టు keep the mobile number as it is, so I will again give a prompt: keep the mobile number as it is. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను అండ్ ఇట్ విల్ జనరేట్ ద డేటా. అండ్ సపోజ్ చూసారు కదా, ఇక్కడ మనకు డైరెక్ట్ చేంజ్ చేసింది. ఇక్కడ అప్లై అని ఉంది. అప్లై మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ మన కోడ్లో అది అప్డేట్ అవుతుంది. యాక్సెప్ట్ నొక్కాలి. సీ హియర్ ఇక్కడ మనకు మాక్ యూజర్ డేటా అప్డేట్ అయింది. అలాగే మనం డైరెక్ట్ ఎంటైర్ కోడ్ బేస్తోని ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్, మనం కంట్రోల్ ఎల్ ఆర్ @chatని ఇక్కడ మనం చేస్తే వస్తుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో ప్రిడిక్ట్ ద కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, see here, import the React library, but here I want to check if a number is even or odd. Check if a number is here చూసారా, ఇక్కడ మనకు వచ్చింది. ఇక్కడ మీరు ట్యాప్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు ఆటో కంప్లీట్ రీడ్ అవుతుంది. అండ్ చూసారా, ఇక్కడ మీకు డైరెక్ట్ అయితే కోడ్ అదే ఇచ్చింది. జస్ట్ మనం ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేయాలి అంతే. చూసారా, it's a logic here. Like this we can use this. and నేను ఒక టైపింగ్ వెబ్సైట్ని అయితే దీంతో డెవలప్ చేశాను. వీటిని ఇక్కడ మీకు చూపిస్తాను. కానీ ఈ వెబ్సైట్లో మీరు టైపింగ్ స్పీడ్ చెక్ చేసుకోవచ్చు. దీంతో మనం ఈజీగా చాలా వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఒక డెవలప్మెంట్ గురించి బాగా తెలుసో వాళ్ళైతే దీంతో చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఈజీలీ క్రియేట్ వెబ్సైట్స్. అండ్ ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్లో నేను క్రియేట్ చేశాను. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ గుడ్ అవుట్పుట్. This is the React application. చూస్తే యూజర్ డాష్బోర్డ్, సీ హియర్. అండ్ దీనికి ఇంకా నేను బ్యాక్ ఎండ్ అయితే ఇంకా నేను క్రియేట్ చేయలేదు. జస్ట్ ఐ వాంట్ టు సీ హౌ ఇట్ ఈస్ జనరేటింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్ అండ్ ఆల్ దిస్. చూసారు కదా ఇక్కడ. అండ్ ఇక్కడ స్టార్ట్ టైపింగ్ నొక్కితే మనకు టైపింగ్ స్పీడ్ తెలుసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ it will give the
it will give you the accuracy and WPM, which is word per minute. The part is it is similar to VS Code, and we can easily interact with it, and it directly change, modify our code, and it is very helpful for freelancers and uh, college students also. మనం ఇలా పెద్ద పెద్ద వెబ్సైట్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. బట్ ఐ రికమెండ్ మన కోడింగ్ బాగా వస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ. చూసారు కదా ఇక్కడ వర్డ్స్ పర్ మినిట్ 50 అండ్ అక్యురసీ 95%. యా, అండ్ సో హియర్ ఇఫ్ ఐ వాంట్ టు లైక్ యాడ్, ఇక్కడ మనకు నో nav బార్లో ఇక్కడ మనకు ఒక అబౌట్ అనే సెక్షన్ యాడ్ చేయాలనుకోండి సపోజ్. సో హియర్ గో అండ్ విల్ టైప్ ద ప్రాంప్ట్, యాడ్ about section in navbar. So దీంతో నెక్స్ట్ నేను ఒక ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, సిమిలర్ టు Dream11. మరీ అంత కాకపోయినా జస్ట్ లైక్ ఒక అంత కాంప్లెక్స్గా లేకుండా జస్ట్ సింపుల్ ఒక నేను బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో దట్, సబ్స్క్రైబ్ ద ఛానల్, అండ్ తప్పకుండా వీడియోస్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకైతే కోడ్ని అయితే జనరేట్ చేసాము. ఇంత పెద్ద యా, అసలు ఏం చేసిందో నాకు కూడా అర్థమవుతలేదు. మనది ఒకసారి అప్లై అయితే చూద్దాం, అప్లై చూద్దాం. అప్లై అవుతుంది. సీ హియర్. Yeah, here what is happening here? నాకు కూడా I am also very new to it. Many people are like building websites and earning money using this platform. And for software engineers, it will be very useful. Apply, yeah, continue. Okay, sorry, I forgot. ఇక్కడ కూడా అప్లై, కంటిన్యూ, అండ్ ఇక్కడ లాస్ట్కి మనకి ఇక్కడ యాక్సెప్ట్ అని అడుగుతుంది ఆఫ్టర్ అప్లయింగ్ ద కోడ్, మేకింగ్ చేంజెస్ ఇన్ ద కోడ్. చూద్దాం ఇప్పుడైతే ఎలా ఉంటుందో. ఇట్స్ మేకింగ్ చేంజెస్, అండ్ ఇందులో మనకు చాలా కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు మనం. ఇది మన కోడ్ని బగ్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. ఐ థింక్ ఇట్ ఈస్ అప్లైడ్, and it is typing out CSS. Type example code. That's another example. యా, ఇక్కడ మీరు చూసారు కదా అబౌట్ సెక్షన్ అని ఒకటి యాడ్ అయింది. యా, this is all about cursor.ai, and yeah, thank you.